భువనేశ్వరి అంటే తెలియని వారు ఉండరు. తన హాట్ అందాలతో హాట్ చూపులతో కుర్రకారులను పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో చాలా మందికి తెలియదు. దొంగరాముడు, బాయ్స్, రంగది దొంగ, ఆంజనేయులు వంటి సినిమాల్లో తన అందాలతో కుర్రకారు గుండెల్లో సెగలు రేపింది. ఈ భామ సీరియల్స్ లోనూ అలాగే సినిమాల్లోనూ నటించింది. కాకపోతే చేసిన ప్రతి సినిమాల్లో హాట్ సీన్స్ లోనే కనిపించింది. యూత్ లో ఫాలోయింగ్ షకీలా తర్వాత భువనేశ్వరి ఉంది అని చెప్పొచ్చు. సినిమాలో కంటే వేరే విషయాల్లో ఎక్కువగా పాపులర్ అయింది. రీసెంట్ గా చెన్నైలో 2 సార్లు వ్యభిచార కేసులో అరెస్టు చేశారు. ఇలాంటివి సినీ పరిశ్రమల్లో చాలానే జరుగుతున్నాయని కూడా సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసింది. టీవీ సీరియల్ తీస్తా అంటూ ఒక ఫైనాన్షియర్ చీట్ చేసి అతని దగ్గర 1.5 కోట్లు తీసుకుంది. సీరియల్ తీయకపోగా డబ్బులు తిరిగి ఇవ్వటానికి ముప్పు తిప్పలు పెట్టింది. వ్యభిచారం కేసు వల్ల ఆమెకు సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. సిల్క్ స్మిత తరహాలో తనలో చాలా చీకటి కోణాలు ఉన్నాయని, తన ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బందులు పడిందో తన డర్టీ పిక్చర్ ద్వారా ప్రజలకు చూపించాలని అనుకుంది. నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టిన భువనేశ్వరి ముందు చేసిన పనులన్నీ పక్కకు పెట్టి తనను అర్థం చేసుకున్న ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అంతకు మించి సెక్సీ భామ గురించి వివరాలు బయటకు రావడం లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.